హాయ్ సార్. హాయ్ సార్. సార్ మీ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఒక్కసారి మాకు చెప్తే కనుక వీ విల్ స్టార్ట్ ద ఇంట్రొడక్షన్. నమస్కారం. నేను డాక్టర్ ప్రేమ్ కుమార్. ఐఎమ్ వన్ ఆఫ్ ద మాన్యువల్ థెరపిస్ట్. మాన్యువల్ థెరపీ అంటే మనకి కొత్తది. సో మాన్యువల్ థెరపీ అన్నది ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఫిజియోథెరపీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. మెడిసిన్లో ఒక బ్రాంచ్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో మోస్ట్ అడ్వాన్స్డ్ బ్రాంచ్ అంటే మాన్యువల్ థెరపీ. సో ఐఎమ్ ఎ మాన్యువల్ థెరపిస్ట్. యాక్చువల్లీ నాది క్వాలిఫికేషన్ ఏమంటే నాది యూజీ 1998లో తమిళనాడు డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ యూనివర్సిటీలో నేను యూజీ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్వర్డ్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ పీజీ దేర్ ఓన్లీ. దెన్ ఐ డిడ్ మై MCMT, మాస్టర్స్ సర్టిఫైడ్ ఇన్ మాన్యువల్ థెరపీ ఫ్రమ్ US. నెక్స్ట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇన్ కార్డియాక్ రిహాబిలిటేషన్ ఒకటి చేశాను, దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ UK. ఓకే. దాని తర్వాత సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ మాన్యువల్ థెరపీ అని ఒక కోర్స్ కంప్లీట్ చేశాను. సర్టిఫైడ్ డ్రై నీలింగ్ థెరపీ అని ఒక కంప్లీట్ చేశాను. ఇవన్నీ రిలేటెడ్గా ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్ హ్యాండిల్ చేయడానికి సో మచ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో ఐఎమ్ ట్రీటింగ్ ద పేషెంట్స్. ఈ పేషెంట్స్ ఎట్లాంటి పేషెంట్స్ మనం చూస్తున్నామంటే ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థో డిసార్డర్స్ అదర్ దాన్ ఫ్రాక్చర్, ఇన్ఫెక్షన్, ఇట్లాంటి కేసెస్ లేకుండా వేరే ఏ ప్రాబ్లం అయినా సరే అది మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓన్లీ మాన్యువల్ టెక్నిక్. ఈ టెక్నిక్లోనే పేషెంట్స్కి రికవరీ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ రికవరీ వీ కెన్ అచీవ్. ఓకే. వాట్ ఈస్ దిస్ మాన్యువల్ థెరపీ సార్? అసలు ఇది ఎందుకు ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ని తెచ్చుకుంటుంది? అండ్ 90% ఆఫ్ ద పేషెంట్స్ యు ఆర్ ట్రీటింగ్ వితౌట్ మెడిసిన్స్. అది ఎందుకు అంత బెస్ట్ అని మీరు సజెస్ట్ చేస్తారు? అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ కేమ్ టు యూ టిల్ నౌ? మీరు ఇప్పుడు దాకా ట్రీట్ చేసినటువంటి పేషెంట్స్ ఎంతమంది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కూడా నాకు చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఎస్పెషల్లీ నేను రీచూర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2000 పేషెంట్స్ వరకు నేను ట్రీట్ చేశాను. ఓకే. దానిలో రికవరీ రేట్ అన్నది ఆల్మోస్ట్ 80% ఆఫ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ కంప్లీట్ రికవరీ అన్నది యూ హ్యావ్ టు నోటీస్. ఓకే. కంప్లీట్ రికవరీ వస్తున్నది అన్నప్పుడు పేషెంట్స్ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. సో దే ఆర్ సర్చింగ్ ఫర్ ద క్లినిక్ అండ్ దే ఆర్ కమింగ్ హియర్. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రైచూర్ జనాలు మాత్రం కాదు, పక్కకి మహబూబ్ నగర్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, మళ్ళీ గుల్బర్గా నుంచి పేషెంట్స్ వస్తున్నారు, ఈవెన్ సింధనూర్, ఈ సిరువార్, మాన్వీ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, ఈ సైడ్ విజయవాడ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, చెన్నై నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి పేషెంట్స్ వస్తున్నారు. బికాస్ వాళ్ళకి రిజల్ట్ వస్తుంది కాబట్టి దే ఆర్ కమింగ్. మోర్ ఓవర్ ఈ మాన్యువల్ థెరపీ గురించి నేను చెప్పాలంటే దిస్ ఇస్ ప్యూర్లీ a మాన్యువల్ టెక్నిక్. వీఆర్ యూసింగ్ మాన్యువల్ టెక్నిక్, నాట్ మసాజ్. మసాజ్ అన్నది వేరే. ఇక్కడ ఆయిల్ కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మాన్యువల్లీ వీఆర్ అడ్జస్టింగ్ ద జాయింట్ స్ట్రక్చర్స్, మసిల్స్, టైటన్ స్ట్రక్చర్స్ అన్నీ రిలీజ్ చేసి వీక్గా ఉన్న మసిల్ స్ట్రెంగ్తన్ చేయడానికి ఎక్సర్సైజ్ నేర్పించి నార్మల్ అలైన్మెంట్ తీసుకొస్తాం. అప్పుడు పేషెంట్ విల్ బి సాటిస్ఫైడ్, పేషెంట్ విల్ బి గెటింగ్ రికవరీ. దాని తర్వాత నేను కొన్ని ఎక్సర్సైజ్ మాత్రం చూపిస్తాను వీక్ మసిల్ స్ట్రెంగ్తన్ కావడానికి. ఆ ఎక్సర్సైజ్ మాత్రం వాళ్ళు ఇంట్లో చేసుకొని వస్తే కంప్లీట్ రికవరీ అన్నది డామ్ షూర్. సార్, ఆర్థోలో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ ఇవ్వగలరు? ఆర్థోలో సో మెనీ కండిషన్స్ సార్. అది ఈ కండిషన్ అని కాదు, ఏ కండిషన్కి ట్రీట్మెంట్ చెయ్యారు అని అడిగితే అది కరెక్ట్ ఉంటుంది. ఏ కండిషన్స్కి మీరు ఏ కండిషన్స్ ఈ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అంటే ఇన్ఫెక్షన్, ఏదైనా ట్యూబర్క్లోసిస్, బోన్ ట్యూబర్క్లోసిస్, ఇట్లాంటి ట్యూబర్క్లోసిస్ కండిషన్స్కి మనం చేయకూడదు, చేయడానికి రాదు. విత్ మెడిసినల్ సపోర్ట్ ఒకటే అది సొల్యూషన్. ఇంకా ఒకటి క్యాన్సరస్ టిష్యూస్, దానికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదు. థర్డ్, ఏదైనా సివియర్ ఇంజురీ, ఓకే, సో లైక్ ఫ్రాక్చర్, కంప్లీట్ జాయింట్ డిస్లొకేషన్, జాయింట్ సబ్లక్సేషన్, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ అయినప్పుడు మనం ఆర్థోపెడిషియన్స్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడమే బెస్ట్. అదర్ దాన్ దట్ మసిల్ ఇంజురీ అయింది, అది కూడా ఇంజురీస్ కూడా మసిల్ ఇంజురీ కానీ సాఫ్ట్ టిష్యూ ఇంజురీ కానీ 3 grades ఉన్నాయి, grade 1, grade 2, grade 3 అని. సో grade 1 అన్నది మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసి రికవరీ చూపించవచ్చు. ఈవెన్ grade 2 వరకు మనం ట్రీట్మెంట్ ఇక్కడ చేయవచ్చు. grade 3 అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ కట్ అయినట్టే. దానికి వీ హ్యావ్ టు అప్రోచ్ ఆర్థోపెడిక్ సర్జన్ టు గెట్ కంప్లీట్ రికవరీ. సో ఇది అది కాకుండా మిగతా కేసెస్ అన్నీ మనం చూడవచ్చు, లైక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, రిస్ట్ పెయిన్, ఎల్బో పెయిన్, మోకాలు నొప్పి, పాదంలో నొప్పి వస్తుంది అది. సో దీస్ కైండ్ ఆఫ్ పెయిన్ అన్ని ఆర్థో రిలేటెడ్గా ఉన్నదాన్ని మనం క్లియర్గా కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఈవెన్ ఎగ్జామినేషన్లో ప్రాబ్లం ఏమన్నది రివీల్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు పేషెంట్స్, బ్యాక్ పెయిన్కి ఈ స్పైన్లో వస్తున్న ప్రాబ్లం మాత్రం రీజన్ కాదు. ఓకే, స్పైన్ రిలేటెడ్గా ఇంకా ఇక్కడ స్పైన్కి ఈ బోన్కి మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ కూడా ప్రాబ్లం అయింది. బ్యాక్లో ఉన్న మసిల్ వీక్ అయితే అది కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది కాకుండా పేషెంట్స్కి ఏదైనా కిడ్నీలో ప్రాబ్లం ఉంది,
యూరేటర్, కిడ్నీ నుంచి వస్తున్న ట్యూబ్, యూరినరీ ట్యూబ్, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మళ్ళీ రీప్రొడక్టివ్ ప్రోడక్ట్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా కూడా పేషెంట్స్ విల్ ఫీల్ బ్యాక్ పెయిన్. ఓకే. సో ఫస్ట్ బై డూయింగ్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ టు రివీల్ ద కండిషన్. ఈ కండిషన్, ఈ బ్యాక్ పెయిన్కి రీజన్ ఏదైనా మనం క్లియర్గా అర్థం చేసుకుంటే దెన్ వీ కెన్ డూ ద ట్రీట్మెంట్. సపోజ్ పేషెంట్కి వేరే ఏదైనా ప్రాబ్లం ఉంది, నాట్ రిలేటెడ్ టు ద స్పైన్ మసిల్, ఈ స్కెలటల్ సిస్టమ్ తప్ప వేరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వీ హ్యావ్ టు రెఫర్ ద పేషెంట్ టు కన్సల్ట్ డాక్టర్. ఓకే. దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద ట్రీట్మెంట్. ఎస్ సార్. ఎగ్జామినేషన్ మనకి ఏ డాక్టర్ అయినా సరే, ఏ పేషెంట్ అయినా సరే, డాక్టర్స్ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఎగ్జామినేషన్ టు టేక్ అవుట్ ద ప్రాబ్లం ఏమి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది ఈజీ. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఎస్పెషలీ ఆర్థో కండిషన్స్. సార్, స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ యువర్ హాస్పిటల్. ఎస్, మంచి క్వశ్చన్ ఒకటి అడిగారు. స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద డాక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామినేషన్. కంప్లీట్ థరవ్ ఎగ్జామినేషన్లో మనకి క్లియర్ కండిషన్ ఏమి క్లియర్గా తెలిసిపోతుంది. సెకండ్, వీ హ్యావ్ టు చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ టు గివ్ టు గెట్ 100% recovery of the patient. థర్డ్, లైఫ్ స్టైల్ చేంజ్మెంట్. లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ టు కొన్ని ఫాలో చేయండి, కొన్ని ఫాలో చేయండి, ఈ ఎక్సర్సైజ్ అన్ని ఫాలో చేయండి, మీ లైఫ్ స్టైల్ ఇట్లా చేంజ్ చేసుకోవాలి. బికాస్ డాక్టర్ అంటే ఏ డాక్టర్ అయినా సరే 60 to 70% డాక్టర్స్ ఎఫర్ట్ ఉంటుంది, రిమైనింగ్ 30% పేషెంట్ ఎఫర్ట్ ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ 100% గోల్. సో డాక్టర్ చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తారు, బికాస్ దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, దే హ్యావ్ టు డూ. సో ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏ కండిషన్ అని. ట్రీట్మెంట్ చాయిస్, కరెక్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ దొరికితే కంప్లీట్గా దే విల్ అచీవ్ 70% ఆఫ్ రిజల్ట్. రిమైనింగ్ 30% ఆఫ్ రిజల్ట్ పేషెంట్ చేతిలో ఉంది. నేను ఒక విషయం ఇక్కడ నేను రివీల్ చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను ఆల్మోస్ట్ 80% ఆఫ్ పేషెంట్స్ గెట్ రికవరీ అని చెప్పి, 100% రికవరీ అని చెప్పారు. బట్ 20% ఆఫ్ పేషెంట్స్ ఆర్ నాట్ గెటింగ్ రికవరీ. అది ఎందుకు నేను చెప్తాను. 20% ఆఫ్ పేషెంట్స్ రికవరీ రాలేదు అంటే ఆ 20% పేషెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను చెప్తాను. 80% ఆఫ్ రికవరీ అన్నది పక్కకు పెట్టండి. 20% నేను తీసుకుంటే ఏదర్ డాక్టర్ మీద తప్పు ఉండొచ్చు, అదర్వైజ్ పేషెంట్ మీద తప్పు ఉండొచ్చు. డాక్టర్ మీద తప్పు ఉంటే ఎగ్జామినేషన్లో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, అదర్వైజ్ ట్రీట్మెంట్ చాయిస్ సరిగా లేదు, అదర్వైజ్ ట్రీట్మెంట్ అప్లికేషన్ సరిగా లేదు. ఇవి 3. 4, పేషెంట్స్కి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా ఇవ్వలేదు అంటే దే విల్ గెట్ ఫెయిలియర్. ఓకే, ఇదే డాక్టర్స్ తరఫు నుంచి. పేషెంట్ తరఫు నుంచి చూస్తే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ ఫాలో చేస్తారా మనకు తెలియదు. దట్ ఈస్ ఇన్ పేషెంట్ హ్యాండ్. ఇప్పుడు వరకు డాక్టర్స్ అందరు చెప్తున్నది, ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో చెప్తున్నది ఏమంటే డోంట్ స్మోక్ అని. ఎంతమంది ఫాలో చేస్తారు? సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే పేషెంట్కి ఇది చేయకండి, ఇట్లా కూర్చోండి, ఇట్లా నడవండి, ఇట్లా చేయండి, కొన్ని రోజులు కూడా అడ్జస్ట్ చేయడానికి కుదరట్లేదు అన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రాదు. ఓకే. సెకండ్, మనం చూపిస్తున్న ఎక్సర్సైజెస్ జస్ట్ లైక్ మెడిసిన్. ఇప్పుడు మెడిసిన్కి ఎంత దూరం ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అదే సేమ్ ఇంపార్టెన్స్ యూ గివ్ టు ద ఇంపార్టెన్స్ టు ది ఎక్సర్సైజెస్. ఇక్కడ మేము ఎక్సర్సైజ్ ఏం నేర్పిస్తున్నాము ఆ ఎక్సర్సైజెస్ మీరు కరెక్ట్గా చేయండి. ఓకే, మీకు 100% కాదు 200% యూ విల్ బీ ఫైన్. ఓకే, బట్ అక్కడ మిస్టేక్ వచ్చేస్తుంది. మనం ఎవరో ఒకరు సపోర్ట్లో చేయండి అంటే సపోర్ట్లో చేయాలి. సార్ నాకు సపోర్టే దొరకలేదు అంటారు, ఇది ఒక మిస్టేక్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే ప్రాపర్ రిజల్ట్ రాదు. సపోజ్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ ఫాలో చేయకపోతే ఆ మసిల్ ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది? సో మనం పెట్టిన ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో వాళ్ళ ప్రాక్టీస్ కూడా అఫెక్ట్ అవుతుంది. అగైన్ ద పేషెంట్ వాళ్ళు విల్ కమ్ టు ద క్లినిక్ అండ్ దే విల్ సే సార్ నాకు పెయిన్ తగ్గలేదు. ఒక్కసారి వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేశారా అంటే లేదు సార్ నేను చేయలేదు, ఎక్సర్సైజ్ మానేసాను. ఎక్సర్సైజ్లో సైడ్ ఎఫెక్టే లేదు, కానీ ఎందుకు ఎక్సర్సైజ్ ఫాలో చేయలేరు తెలియదు. సో పేషెంట్ తరపు నుంచి కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ప్రాక్టీస్. ఓకే సార్, వై యు ఆర్ నాట్ గివింగ్ ద మెడికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్? ఎందుకు మీరు ఎక్సర్సైజ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఈజ్ ఇట్ అ న్యాచురల్ హీలింగ్ ఆర్ ఎందుకు జనాలకి ఇది ఎక్కట్లేదు? ప్రజెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది జనాలకి ఇంకా ఎందుకు అంత ఎక్స్పోజ్ అవ్వలేదు, అంత ఎక్స్ట్రా ఇది రాలేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్. సార్ యాక్చువల్లీ సెకండ్ థింగ్, ఎందుకు జనాలకి ఇది రీచ్ కాలేదన్న విషయం నేను సెకండ్ చెప్తాను. ఫస్ట్ ఐ విల్ టెల్ అబౌట్ ద మెడిసిన్. సో మెడిసిన్ కంటే ఎక్సర్సైజ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. కరెక్ట్ క్వశ్చన్. సో మెడిసిన్ అన్నది ఫస్ట్ మనకి
మన ఇండియా గురించి నేను మాట్లాడతాను. మన ఇండియాలో మెడిసిన్ ప్రిపేర్ చేసిన ఋషులు వీళ్ళందరూ ఎందుకు తయారు చేశారంటే, సో లోపల ఏదైనా సమ్ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళి ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, ఉళ్ళు ఏదైనా టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది, అది క్లియర్ కావాలి, అది హీల్ కావాలి ఆటోమేటిక్గా అంటే దానికి నీడ్ సమ్ అడిషనల్ సపోర్ట్. ఒక దీపం మంచిగా జ్యోతి రావాలంటే వీ హ్యావ్ టు పుట్ సంథింగ్, అది ఏమంటారో తెలియదు, అది ఇట్లా చేస్తే దీపం మంచిగా ఉంటుంది. అలాగే ఈ మెడిసినల్ విల్ అడిషనల్ సపోర్ట్, ఇట్ విల్ నాట్ హీల్ యాక్చువల్లీ. ఓకే, మన బాడీ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్ మెషిన్, మన బాడీకి అన్నీ తెలుసు. సో ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. ఓకే, దీనికి సపోర్ట్ అనేది అవసరం లేదు. బట్ సర్టన్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు స్టిమ్యులేట్. ఓకే, ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, మంచిగా చదువుతాడు, మనం ఏం చెప్పక్కర్లేదు, మంచిగా చదువుతాడు. ఈవెన్ దో టు అచీవ్ ఎ గుడ్ ర్యాంక్ కానీ గుడ్ స్కోర్ కానీ వీ హ్యావ్ టు స్టిమ్యులేట్. వీఆర్ సెండింగ్ ఫర్ ద ట్యూషన్. ఆ ట్యూషన్ ఎందుకంటే కొద్దిగా స్టిమ్యులేట్ చేసేటప్పుడు హీ విల్ అచీవ్ ద గోల్. దట్స్ ఇట్. అదే మెడిసిన్ చేస్తుంది. సో ఆ మెడిసిన్ చేస్తుంది కాబట్టి ఆ ఋషులు అందరూ మెడిసిన్స్ అన్నీ మన ప్లాంట్ నుంచి తీసేసి, చెట్టు నుంచి తీసేసి అన్నీ రెడీ చేసి చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమప్పుడు లేదు. బట్ ఇప్పుడు వస్తున్న మెడిసిన్స్ అన్నీ ప్రాబ్లం ఏమో అది క్లియర్ చేస్తుందో లేదో, బట్ డెఫినెట్లీ విచ్ ఈస్ హ్యావింగ్ సైడ్ ఎఫెక్ట్. ఏ మెడిసిన్ అయినా సరే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్యూర్లీ ఫ్రమ్ ది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మెడిసిన్ నేను చెప్తున్నాను. సో ఆ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక ప్రాబ్లం పోయి ఇంకొక ప్రాబ్లం డెవలప్ అవుతుంది, దానికి మళ్ళీ మెడిసిన్ తీసుకుంటే ఇంకొక ప్రాబ్లం డెవలప్ అవుతుంది. సో యాక్చువల్ ప్రాబ్లం ఏమో అది దానికోసం ఇంకా 2-3 ప్రాబ్లం అడిషనల్గా వచ్చేస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. సెకండ్, మనం తీసుకున్న ఎస్పెషల్లీ పెయిన్ గురించి నేను మాట్లాడుతున్నాను, వేరే కండిషన్ గురించి మాట్లాడలేదు. ఈ పెయిన్, జాయింట్ పెయిన్, బాడీ పెయిన్ కోసం పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటి మెడిసిన్స్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ అఫెక్ట్ అదర్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ దట్ విల్ కంట్రోల్ ద పెయిన్, దట్ విల్ నాట్ క్లియర్ ద యాక్చువల్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏం లేదు, నేను చెప్తున్నది మస్కులోస్కెలటల్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ జాయింట్స్, మసిల్స్, బోన్స్, ఇవన్నీ మోటార్ సిస్టమ్ అంటారు. ఈ మోటార్ అంటే రిలేటెడ్ టు మూమెంట్. సో మూమెంట్ ఎక్కడెక్కడ నడుస్తుంటే మన జాయింట్లో, మసిల్స్లో ఇవన్నీ నడుస్తుంది కాబట్టి ఇది మోటార్ సిస్టమ్, మస్కులోస్కెలటల్ సిస్టమ్, మోటార్ సిస్టమ్. ఇది మెకానికల్గా నడుస్తుంది. వీఆర్ డూయింగ్ మెకానికల్ యాక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఇది పట్టుకోవాలంటే మెకానికల్ యాక్షన్, సమ్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ మై హ్యాండ్. ఓకే, దట్ ఈస్ మెకానికల్ యాక్షన్. మెకానికల్ ఏదైనా ఒక స్ట్రక్ అయింది అనుకోండి, వీ హ్యావ్ టు అప్రోచ్ ఎ మెకానిక్. సో ద మెకానికల్ ప్రాబ్లమ్ విల్ బి అప్రోచ్ ఇన్ ద మెకానిక్ వే. మెకానికలీ అది రిలీజ్ చేస్తే ఆరామ్ అవుతుంది. అదే ఈ మాన్యువల్ థెరపీ. దీనికి మనం మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ మెకానికల్ డ్యామేజ్ వల్ల ఇక్కడ వస్తున్న నొప్పి మాత్రం కనపడదు, మీకు కనపడదు. పెయిన్ ఇక్కడ నుంచి బ్రెయిన్కి తీసుకుపోతున్న నరాలు బ్లాక్ అయిపోతుంది అంతే. సో దానివల్ల మీకు పెయిన్ కనపడదు, బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏముంటుందో అది అలాగే ఉంటుంది. దట్ వోంట్ బి క్లియర్. టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. సో ఇక్కడ మాన్యువల్ థెరపీలో ఏం చేస్తారంటే యాక్చువల్ ప్రాబ్లం ఏమో, రూట్ కాజ్ ఏమో అది పట్టుకుంటారు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ పెయిన్ కంట్రోల్ చేయడానికి బదులు ఇది మాత్రం క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ మాన్యువల్ థెరపీ. ఓకే, నైస్ సార్. ఇంకొకటి మీరు అడిగింది ఇప్పుడు వరకు జనాలకు ఎందుకు రీచ్ కాలేదు, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ సీకింగ్ ఫర్ స్పీడీ రికవరీ. క్విక్ రిలీఫ్ నాకు కావాలి, నాకు పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, నెక్ పెయిన్ ఉంది, తక్కువలేను అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ అయిపోతుంది వెంటనే. దే హ్యావ్ టు రన్ బిహైండ్ మనీ. టైం లేదు. నేను ఈ రోజు కూర్చుంటే నాకు ఇంత నష్టం అవుతుంది, ఒక 3 days కూర్చుంటే నాకు ఇంతవరకు నష్టం అవుతుంది క్యాల్కులేట్ చేస్తారు. కానీ లోపల ఎంత దూరం డ్యామేజ్ జరుగుతుందన్న విషయం వాళ్ళకి తెలియదు. వన్స్ ఫర్ ఆల్ డ్యామేజ్ సివియర్ అయిన తర్వాత ఇక్కడ వస్తే ట్రీట్మెంట్ అన్నది ఉండదు. ఓకే, ఈ ట్రీట్మెంట్ పనికిరాదు. సో మెడికల్ ఫీల్డ్లో ఒక మాట ఉంది, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే యూ విల్ గెట్ 100% రికవరీ, యూ విల్ బి సేఫ్. ఓకే, ఎందుకు ఇప్పుడు అందరూ వ్యాక్సిన్ ఇంకా ఎన్ని వేవ్స్ వస్తుందో మనకు తెలియదు. వన్స్ యూ ఆర్ వ్యాక్సినేటెడ్ యూ విల్ బి సేఫ్. సో అలాగే ఇది కూడా ఏది ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేసుకోండి, యూ విల్ బి గెటింగ్ కంప్లీట్ రికవరీ. ఓకే, బట్ మన ఇండియన్ మెంటాలిటీ ఇంక్లూడింగ్ మీ, నేనేం చెప్తున్నానంటే కొద్దిగా పెయిన్ వస్తే పెయిన్ కాదు తర్వాత చూద్దాం, ఇంకా కొద్దిగా సివియర్ కానీ అది తప్పు. ఓకే, పెయిన్ అన్నది మన బాడీ ఈస్ ఇండికేటింగ్ టు అస్. బాడీ ఇండికేట్ చేస్తుంది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ, సో యూ టేక్ కేర్ అన్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పాండ్. ప్రాపర్గా రెస్పాండ్ చేస్తే యూ విల్ బి గెటింగ్ కంప్లీట్ రికవరీ, యూ విల్ బి సేఫ్. బట్ ఆ ఐడియా మన జనాలకి లేదు కాబట్టి దే ఆర్ రన్నింగ్ బిహైండ్ మెడిసిన్. బట్ మెడిసిన్ తిని ఏమైపోతుంది అంటే యాక్చువల్ ఉన్న బ్లాక్ అలాగే ఉంటుంది, ఇంకా సివియర్ అవుతుంది.
బట్ పెయిన్ మాత్రం అలాగే కంట్రోల్ చేసి ప్రాబ్లమ్ సివియర్ అయిన తర్వాత వన్స్ ఫర్ ఆల్ దే హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఈ ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదన్నప్పుడు దే హ్యావ్ టు సీక్ ఫర్ సర్జికల్ సపోర్ట్. సర్జికల్ సపోర్ట్ పోయినప్పుడు ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువైతుంది, బాడీ వీక్ అయిపోతుంది, అవన్నీ తర్వాత రియలైజ్ చేస్తారు. సో అందుకే ఈ విషయం బయట రివీల్ అయితే పీపుల్ విల్ అండర్స్టాండ్, దే కెన్ యూటిలైజ్ ద సర్వీస్. సార్ సర్జికల్గా ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చి దాని తర్వాత రికవరీ అయిన తర్వాత మళ్ళీ పెయిన్స్ వస్తే వాటిని రికవరీ చేస్తాను కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. యాక్చువల్లీ ఫిజియోథెరపీ సర్వీస్ అన్నది మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వాళ్ళకి సరిగా ఐడియా లేదు, బికాస్ ఈజ్ అ న్యూ బ్రాంచ్. ఆ బ్రాంచ్లో నడుస్తున్నది ఏమి, లోపల ఎట్లాంటి ట్రీట్మెంట్ నడుస్తున్న విషయం ఇప్పుడు వరకు జనాలకు తెలియదు. ఈవెన్ డాక్టర్స్కే తెలియదు, మళ్ళీ జనాలకి ఎట్లా తెలుస్తుంది? బికాస్ ఫిజియోథెరపీలో చాలా ఉంది. ఈవెన్ ఇంక్లూడింగ్ కోవిడ్ టైంలో కూడా ఫిజియోథెరపిస్ట్ దే వర్క్ ఎ లాట్. ఇంకా చెప్పాలంటే సర్టన్ హాస్పిటల్స్ లైక్ మణిపాల్ హాస్పిటల్ అన్ని మంచిగా చేయించారు. సో పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈవెన్ సర్టన్ ఎక్సర్సైజెస్ విల్ స్ట్రెంథెన్ ద రెస్పిరేటరీ మసిల్స్, లంగ్స్ స్ట్రాంగ్ చేస్తుంది, వైటల్ కెపాసిటీ స్ట్రాంగ్ చేస్తుంది. అట్లాంటివి మీరు చెప్పినట్టు సర్జరీ అన్నప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, అబ్డామినల్ సర్జరీ అయినా సరే, థొరాసిక్ సర్జరీ అయినా సరే, బ్రెయిన్ సర్జరీ అయినా సరే, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ అయినా సరే, దర్ ఈస్ ఎ ప్రోటోకాల్: ప్రీ ఆపరేటివ్ ఫిజియో కేర్, పోస్ట్ ఆపరేటివ్ ఫిజియో కేర్. ఇవి రెండు ఏ డాక్టర్ కరెక్ట్ ఫాలో చేస్తారో వాళ్ళు పేషెంట్ మాత్రం 100% స్పీడీ రికవరీ దే విల్ అచీవ్. దట్ మే బి ఆర్థో సర్జరీ, దట్ మే బి న్యూరో సర్జరీ, దట్ మే బి కార్డియో సర్జరీ, పల్మనరీ సర్జరీ, అబ్డమనల్ సర్జరీ, ఎనీ సర్జరీ అయినా సరే ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ కేర్. సో పోస్ట్ ఆపరేటివ్ ప్రాబ్లంలో సపోజ్ ఒక పేషెంట్కి దే అడ్మిటెడ్ ఫర్ సర్జరీ, ఎస్పెషలీ అబ్డామినల్ సర్జరీ కోసం అడ్మిట్ చేశారు అనుకోండి. ఈ ఫిజియోథెరపిస్ట్ దే విల్ డూ ఎగ్జామినేషన్, ఆ కండిషన్, ఆ పేషెంట్ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి దే విల్ గెట్ అ క్లియర్ పిక్చర్ అబౌట్ ద కండిషన్. సో ఆ పేషెంట్ కండిషన్కి, ఆ మస్కులోస్కెలటల్ సిస్టమ్కి పోస్ట్ ఆపరేటివ్ స్టేజ్లో ఎట్లాంటి కాంప్లికేషన్ వస్తుందని వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. దాన్ని బట్టి దే విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. బిఫోర్ సర్జరీ ఇట్ సెల్ఫ్ దే విల్ టీచ్ సర్టన్ ఎక్సర్సైజెస్. బిఫోర్ సర్జరీ ఆ ఎక్సర్సైజ్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక 1 week, ఆఫ్టర్ సర్జరీ ద కాంప్లికేషన్స్ విల్ బికమ్ మినిమల్. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీ అగైన్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనే వచ్చేస్తుంది. అప్పుడు ఎక్సర్సైజ్ ఏమేమి చూపించారో ఆ ఎక్సర్సైజ్ అన్ని చేంజ్ చేస్తారు. చేంజ్ చేసేటప్పుడు దట్ విల్ బి ఈజీ ఫర్ ద పేషెంట్, పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా ప్రమోట్ అవుతుంది. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఫాలో చేసేటప్పుడు స్పీడీ రికవరీ అన్నది ఉంటుంది. మామూలుగా సాధారణ ఒక పేషెంట్కి అబ్డామినల్ సర్జరీ అయిన పేషెంట్కి కంప్లీట్ రికవరీ అన్నది ఒక 15 days to 1 month అనుకోండి. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ 15 to 20 daysలో దే విల్ గెట్ రికవరీ. 1 month వరకు వెయిట్ చేయక్కర్లేదు, విత్ ఇన్ 20 daysలో దే విల్ గెట్ కంప్లీట్ రికవరీ. సార్ రొమటాయిటిస్ ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని మీరు డీల్ చేస్తారా? సార్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఆర్థరైటిస్, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ వీ కెన్ ట్రీట్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ పర్టికులర్లీ మీరు అడుగుతున్నారు కాబట్టి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది మన ఆటో ఇమ్యూన్ డిసార్డర్. మన ఇమ్యూన్ సిస్టమ్ని మన బాడీ డ్యామేజ్ చేస్తుంది. సో ఫర్ దట్ ఇట్ నీడ్స్ సమ్ మెడిసినల్ సపోర్ట్. ఓకే. సో కంపల్సరీ ద పేషెంట్ హ్యాస్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ రొమటాలజిస్ట్. ఓకే. రొమటాలజిస్ట్ సపోర్ట్లో దే హ్యావ్ టు ఫాలో ద ట్రీట్మెంట్. ఓకే. అలాంగ్ విత్ దట్ వాళ్ళకి ఏమవుతుందంటే జాయింట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి, జాయింట్ స్ట్రక్చర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. అదర్ దాన్ దట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి జాయింట్స్ మొత్తం పెయిన్ వచ్చేస్తుంది, జాయింట్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది, డిఫార్మిటీ అయిపోతుంది, మసిల్స్ మొత్తం టైట్ అయిపోతుంది. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఎర్లీ స్టేజ్లోనే అలాంగ్ విత్ రొమటాలజీ మెడిసిన్ దే ఆర్ టేకింగ్ ఎక్సర్సైజెస్, సర్టన్ ఎక్సర్సైజెస్ దే విల్ డిజైన్, ఫిజియోథెరపిస్ట్ దే విల్ డిజైన్ సర్టన్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజ్ కూడా ఫాలో చేస్తే దే విల్ బి సేఫ్, గుడ్ రిజల్ట్స్. ఎస్, వీ కెన్ పోస్ట్పోన్ ద కాంప్లికేషన్స్. సార్ రొమటాయిటిస్ ఆర్థరైటిస్ కాకుండా ఏ టైప్ ఆఫ్ అదర్ డిసీజెస్కి, అంటే ఏ టైప్ ఆఫ్ పెయిన్స్కి మీరు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు? సార్ అది మెడికల్ టర్మ్లో మనం చెప్తే స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. నెక్ పెయిన్ దానివల్ల వస్తుంది. లంబార్ స్పాండిలోసిస్ అంటే బ్యాక్ పెయిన్, దానివల్ల వస్తున్నది లంబార్ స్పాండిలోసిస్ అంటారు. అది మనం సరిగా ట్రీట్ చేయకపోతే స్పాండిలోలిస్థెసిస్ అంటారు, డిస్క్ బల్జ్ అంటారు, డిస్క్ ప్రొట్రూషన్ అంటారు. ఇవన్నీ బికాస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. అది నెగ్లెక్ట్ చేసి మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ దీస్ డ్యామేజెస్ విల్ ఫాలో. డిస్క్ అన్నది కొద్దిగా డ్యామేజ్ అయిపోతుంది, దానివల్ల అక్కడ నుంచి కొద్దిగా డిస్క్ ప్రొట్రూడ్ అవుతుంది, పక్కకున్న నరాల మీద కంప్రెషన్ పోతుంది, దానివల్ల పెయిన్ కాలుకి వచ్చేస్తుంది, కాళ్ళ నమ్నెస్ వచ్చేస్తుంది, పెయిన్ వచ్చేస్తుంది, నడుము నుంచి వస్తుంది, మెడ నుంచి షోల్డర్కి వస్తుంది. ఇట్లాంటి కండిషన్స్ మనం ట్రీట్ చేయవచ్చు. అది కాకుండా పెరియార్థరైటిస్ షోల్డర్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 35 to 55.
కామన్, పెరియార్థరైటిస్ అన్నది కామన్. దట్ టు ఫర్ ద పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్కి ఇది కామన్. ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏమంటే కొంత దూరం ఇంత దూరం పైకి లేపితే దానికంటే పైకి ఎత్తేటప్పుడు పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. ఇది పెరియార్థరైటిస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎవ్రీ వన్ ఈస్ యూజింగ్ మొబైల్, కంప్యూటర్, బికాస్ ఆఫ్ దట్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ డెవలప్. సో ఇది ఇట్లాంటి కండిషన్స్ మనం ట్రీట్ చేయవచ్చు. టెన్నిస్ ఎల్బో అంటారు, పెయిన్ ఇన్ ద ఎల్బో, అది కూడా మనం ట్రీట్ చేయవచ్చు. ఆర్థరైటిస్, మొనకాల నొప్పి వస్తుంది, అది చేయవచ్చు. పాదంలో నొప్పి వస్తుంది, హీల్ పెయిన్, ప్లాంటర్ ఫెజైటిస్ అంటారు, అది ట్రీట్ చేయవచ్చు. ఇది కాకుండా స్ట్రెయిన్ అండ్ స్ప్రెయిన్. స్ట్రెయిన్ అంటే మసిల్ ఇంజురీ, స్ప్రెయిన్ అంటే లిగమెంట్, జాయింట్ స్ట్రక్చర్స్, జాయింట్ రెండు బోన్ ఇట్లా జాయిన్ చేయడానికి హెల్ప్ చేస్తున్న స్ట్రక్చర్స్ ఏదైనా ఇంజురీ అయితే స్ప్రెయిన్ అంటారు, అది ట్రీట్ చేయవచ్చు. ఓకే, ఇవన్నీ చేయవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్లయింట్స్ సాటిస్ఫాక్షన్ ఏ లెవెల్ ఉంది మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, అండ్ హౌ దే ఆర్ హ్యాపీ విత్ యువర్ ట్రీట్మెంట్? యాక్చువల్లీ ఇక్కడ వస్తున్న పేషెంట్స్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై పేషెంట్స్. Yes. సర్టన్ పేషెంట్స్ మనం ఏం చెప్తున్నామో అది కరెక్ట్ ఫాలో చేస్తారు. ఎస్ సార్. డెఫినెట్లీ దే విల్ డూ అండ్ దే వోంట్ గో ఫర్ మెడిసిన్ హియర్ ఆఫ్టర్. Hmm. ఒక్కసారి ఇక్కడ వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్స్ దే విల్ ఫర్గెట్ ద మెడిసిన్స్ మైండ్లో రాదు. వాళ్ళ ఫ్యామిలీలో కానీ, రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దే విల్ ఇమీడియట్లీ దే విల్ గివ్ ద క్లినిక్ నెంబర్. ఒకసారి కన్సల్ట్ చేయండి అని చెప్పి పంపిస్తారు. సర్టన్ పేషెంట్స్ దట్ ఈస్ గుడ్. కొన్ని మంది ఏమవుతుందంటే దే హ్యావ్ బీన్ పోస్టెడ్ ఫర్ సర్జరీ. కొన్ని పేషెంట్స్ ఓకే, డిస్క్ బల్జ్ ఉంది, ప్రొట్రూషన్ ఉంది, మొనకాలు అరిగిపోయింది, సో యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అని సజెస్ట్ చేసిన పేషెంట్స్కి వీళ్ళు ఏం చేస్తారు, మన పేషెంట్స్ ఒక్కసారి అక్కడ కన్సల్ట్ మాత్రం చేయండి. అవును సార్. సర్జరీకి వెళ్ళమంటే వెళ్ళండి, అదర్వైజ్ వదిలేయండి అంటారు. ఓకే. వచ్చేట పేషెంట్, అట్లాంటి పేషెంట్ వచ్చేటప్పుడు వెన్ వీఆర్ ఎగ్జామినింగ్ వీ కెన్ పోస్ట్పోన్ ద సర్జరీ, నాట్ నెసరీ ఆర్ ట్రై. అట్లాంటి కండిషన్స్కి మనం రికవరీ చూపిస్తున్నాం. సో ఒక్కసారి సెకండ్ కన్సల్టేషన్ అనేది తీసుకున్న వాళ్ళకి దే విల్ గెట్ రిలీఫ్. ఎస్ సార్. సో ఇది ఇవన్నీ ఎట్లా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ మై పేషెంట్స్. ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్ ఎందుకు రెఫర్ చేస్తారంటే దే గాట్ రికవరీ. ఎస్ సార్. సో ఇక్కడ మన క్లినిక్ బట్టి మీరు ఎంత దూరం మీకు రెస్పాన్స్ ఉందని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన క్లినిక్ బోర్డు క్లినిక్ బయట మాత్రమే ఉంటుంది, ఆల్ ఓవర్ రైచూర్ మీరు తిరగండి ఎక్కడ ఉంటుంది. బట్ పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సింధనూర్, సిరువార్, మాన్వి, గుల్బర్గా, మళ్ళీ ఈ సైడ్ గద్వాల్, మహబూబ్ నగర్, విజయవాడ ఎట్లా వస్తున్నారంటే బికాస్ ఆఫ్ మై పేషెంట్స్ ఓన్లీ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై పేషెంట్స్ బికాస్ దే ఆర్ గెటింగ్ గుడ్ రికవరీ బికాస్ ఆఫ్ ద గాడ్, నాట్ బికాస్ ఆఫ్ మీ. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి దే ఆర్ టెల్లింగ్ టు అదర్స్. సో అంతమటికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. ఆల్మోస్ట్ 80% ఆఫ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ రికవర్. ఇప్పుడు నేను చెప్తున్నాను, డాక్టర్స్ మీద 70% బర్డన్ ఉంది, మీ మీద 30% బర్డన్ ఉంది. ఆ బర్డన్ కాదు, ఎఫర్ట్. డాక్టర్ చెప్పినట్టు మీరు ఫాలో చేయండి, యూ విల్ అచీవ్ 100% రికవరీ. ఓకే. అండ్ కొంతమంది చెప్తున్నారు ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ నవడేస్. సో ట్రీట్మెంట్ కాస్ట్ ఎలా ఉంటుంది, మొత్తం ఫిజియోథెరపీ క్లినిక్ అంటే ఈ క్లినిక్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అందరికీ కార్ కావాలంటే ఏదో ఒక కార్ తీసుకోవచ్చు. మారుతి 800 ఉంటుంది, ఆల్టో ఉంటుంది, మెర్సిడీస్ బెంజ్ కూడా ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ us. ఓకే. సో మామూలు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ క్లినిక్కి వెళ్ళండి, అక్కడ కూడా ట్రీట్మెంట్ దొరుకుతుంది, లేదని కాదు. దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. ఇక్కడ రండి, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది, ఇది కూడా వెల్ అండ్ గుడ్. బెంచ్లో కూడా సర్టన్ ఫీచర్స్ ఉంటుంది, దాంట్లో ఉన్న ఫీచర్స్ మారుతి 800లో ఉండదు. సో మారుతి 800లో ఉన్న ఫీచర్స్ దాంట్లో కూడా ఉండదు, అఫ్కోర్స్, రైట్? దట్ డిపెండ్స్ అపాన్. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ కాస్ట్ ఎందుకంటే మీరు ఎందుకు కార్ గురించి మాట్లాడతారు, ఈ క్వశ్చన్ అందరికోసం నేను చెప్తాను. దిస్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్. ఈ ట్రీట్మెంట్లో మీకు కంప్లీట్ రికవరీ అన్నది గ్యారంటీ. మోర్ ఓవర్ వీఆర్ పుట్టింగ్ మాన్యువల్ ఎఫర్ట్, ఈజ్ అడ్వాన్స్డ్ టెక్నిక్. స్పీడీ రికవరీ ఉంటుంది. ఓన్లీ మాన్యువల్ ట్రీట్మెంట్ కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉండదు, కంప్లీట్ రికవరీ అన్నది ఉంటుంది. సో దట్స్ వాట్ ఇట్స్ అ న్యూ ట్రీట్మెంట్. సో దట్ ఇట్స్ నాట్ కాస్ట్లీ, ఇట్స్ బేరబుల్ ఓన్లీ. కంపారిటివ్లీ మీరు మెడిసిన్ వాడతారు, ఎన్ని దినాలు వాడతారో దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్ వెయిట్ చేస్తుంది. అక్కడ మీరు స్పెండ్ చేయాల్సిన మనీ ఇక్కడ స్పెండ్ చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రికవరీ కూడా తొందరగా వస్తుంది. ఒకటి. ఇంకా ఒకటి, వన్స్ మీ కండిషన్ కాంప్లికేట్ అయితే యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సర్జరీ అన్నప్పుడు నేను చెప్పక్కర్లేదు, ఎంత లక్షలు మీరు ఖర్చు పెడతారో నాకు తెలియదు, అది కంపేర్ చేసినప్పుడు ఇది ఏం లేదు. సో నేను చెప్తున్నది జస్ట్ హెల్తీగా ఉండండి, యూటిలైజ్ దిస్ సర్వీస్ యాజ్ లాంగ్ యాజ్ సో గాడ్ హెల్ప్స్.
సార్ మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఏ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాళ్ళ పేషెంట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ బేసిస్ మీద డిసైడ్ చేస్తారా, లేకపోతే ఎలా డిసైడ్ చేస్తారు? డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఇప్పుడు ఒక మోకాలు నొప్పి వస్తుంది అనుకోండి, ఆ మోకాలు నొప్పి దేని వల్ల వస్తుందో ఆ రూట్ కాస్ పట్టుకుంటే ఆ రూట్ కాస్ క్లియర్ చేసినప్పుడు ఆ రూట్ కాస్ దీనివల్ల డెవలప్ అయిందనే విషయం మనం బయట తెలుసుకుంటుంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే మనం ట్రీట్ చేస్తే, ఎక్సర్సైజ్ చూపిస్తే దానివల్ల పేషెంట్ కంప్లీట్లీ విల్ గెట్ రికవర్. ఓకే. సో పూర్తి బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మీరు సజెస్ట్ చేస్తారు ఇఫ్ నెసెసరీ అయితే? యాక్చువల్లీ థెరప్యూటిక్ ఎక్సర్సైజెస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. జిమ్లో మనం చేస్తున్న ఎక్సర్సైజెస్ వేరే, యోగా అన్నది వేరే, ఈ ట్రీట్మెంట్ అనేది వేరే. కొంతమంది కన్ఫ్యూజ్ చేసుకుంటారు. మన పేషెంట్సే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని యోగా క్లాస్ చూస్తారు, యోగాలో ఉన్నది చదువుతారు, యోగా వీడియో చూస్తారు, కొత్త ఎక్సర్సైజ్ నాకు నేర్పిస్తారు. నేను చెప్తాను అది వేరేమా ఇది వేరే, కన్ఫ్యూజ్ చేయకండి. ఈ ట్రీట్మెంట్ ఇది సైంటిఫికలీ ప్రూవ్ అని ఎక్సర్సైజెస్. ఓకే. సో దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. అదే అట్లా కాదు. సో మన ఋషులు రెడీ చేసిన ఎక్సర్సైజెస్ దానికి ఎప్పుడు రెస్పెక్ట్ అన్నది ఉంటే ఉంటుంది. బట్ మీ బాడీ రిలేటెడ్గా దీనికి కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి నేను చెప్పినట్టు చేయండి, విల్ గెట్ రికవరీ అంటాను. సో కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇది థెరప్యూటిక్ ఎక్సర్సైజెస్ అన్నది వేరే. సార్ థెరపాటిక్ ఎక్సర్సైజెస్తో పాటు అదర్ ఎక్సర్సైజెస్ కూడా పేషెంట్స్ తర్వాత కంటిన్యూ చేయవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఏం లేదు. వన్స్ ఫర్ ఆల్ నేను ఒక టైమింగ్ ఇస్తాను. ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి అంటే పర్ఫెక్ట్గా వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నప్పుడు ఆ మసిల్ స్ట్రెంగ్తన్ అయిపోతుంది. స్ట్రెంగ్తన్ అయిన తర్వాత దే కెన్ గో ఫర్ అదర్ ఎక్సర్సైజెస్. వాళ్ళు ప్రీవియస్లీ ఏమేమి చేస్తున్నారో అవన్నీ చేయడానికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అలాట్. ఈ సిచ్యువేషన్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవుడికి, మళ్ళీ అందరికి, జనాలకు, మీకు థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.